ఒంటరిగా ఉన్నప్పుడు అందరికీ గతంలోని జ్ఞాపకాలే గుర్తొస్తాయి. అందులోనే ఉండాలనుకుంటారు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, గతం అనేది జ్ఞాపకంలా మిగిలిపోవాలి. అంతేగాని ఆ జ్ఞాపకంలోనే ఉండాలని కోరుకోకూడదు. ఇక నా విషయానికి వస్తే, నాకు ఒక గతం ఉంది. అది తెలుసుకోవాలంటే 1 నెల వెనక్కి వెళ్ళాల్సిందే. మేడ్ ఇన్ ఆంధ్ర స్టూడెంట్ అంటే అర్థం వివరిస్తా. హలో, సరేరా, అక్కడికి వచ్చాక నేను ఫోన్ చేస్తాను. ఏంట్రమ్మా, ఏమైంది? ఏం లేదు. అమ్మాయి ఎవర్రా? ఎవర్రా? నువ్వు ఇలా వచ్చే ముందు అలా వెళ్ళిపోయింది ఆ అమ్మాయి. ఓ తన పేరు వర్షిణిరా. పక్కనే వాసవి కాలేజీలో ఇంజనీరింగ్ 3rd ఇయర్ చదువుతుంది. పక్కనే 2వ సందులో వాళ్ళ ఇల్లు. కానీ ఆ అమ్మాయి నీకు పడదురా. ఏరమ్మయ్య అలానే సో? నువ్వేమో సిగరెట్ బ్రాండ్ అంబాసిడర్లా ఉంటావు, తనేమో సంతూర్ యాడ్లా ఉంటుంది. ఈడెవడే బాబు ఈ మధ్య తెగ ఫాలో అయిపోతున్నాడు. చూసింది చాలు. ఏంటి 2 డేస్ నుంచి అబ్జర్వ్ చేస్తున్నా? నేను ఏరియాలో ఈరోజు డైరెక్ట్గా ఇంటి దగ్గర ఎందుకు ఫాలో అవుతున్నావు? పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నావా? మా డాడీకి కంప్లైంట్ చేస్తాను. ఏంట్రమ్మా అంత కోపంగా మాట్లాడుతున్నావు, నవ్వుతూనే ఉన్నావు? నువ్వు అమ్మాయి మాటల్లో కోపం చూసావు, నేను అమ్మాయి కళ్ళలో ప్రేమను చూశాను. ఓయ్, ఇది అదేనా? ఏది? అదే, ఇది అదేనా? ఏది? ఓయ్, ఐ లవ్ యూ. ఎక్స్క్యూజ్ మీ మ్యామ్, ఆర్డర్ ప్లీజ్. 2 cokes. ఓకే ఓకే మ్యామ్. హే, నిన్నొకటి అడగనా? ఏంటి, ఆ వరుణ్ గడ్ గురించేనా? అవును. అయినా తాగుపోతుందో నీకెలా నచ్చాడే? వాడు చూడ్డానికి వెదవలా కనిపిస్తాడే కానీ మనసు చాలా మంచిది. అన్నా, మా నాన్న హాస్పిటల్లో ఉన్నారు, కొంచెం డబ్బులుంటే ఇవ్వన్నా. అరే మాయా, అవి మీ నాన్నగారి పేరు మీద ఆశ్రమం వచ్చిన డబ్బులు రా. ఇవి నిజమా అబద్ధమో తెలియకుండా అలా ఎలా ఇచ్చేవరా? నిజమా అబద్ధమా పక్కన పెట్టరా. నాకు నాన్న లేక రోజు బాధపడుతున్నాను. ఆ పాపకి ఎంతో కొంత సాయం చేసిన ఆనందం చాలు. సరే సరే, నీ ఇష్టం. ఇంకా
అసలు దీన్ని మీ అబ్బాయిలు ఎలా కలుస్తారు? హాయ్ గౌతమ్. హాయ్. ఏంటి వరుణ్కి మెసేజ్ చేస్తే రిప్లై ఇవ్వటం లేదు, ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదు, అసలు ఏమైంది? ఏమో మరి, నాకు కూడా కాంటాక్ట్లో లేడు. వర్షిని, హా వరుణ్, ఏమైంది? ఇన్ని రోజులు ఏమైపోయావు? మెసేజ్ చేస్తే రిప్లై లేదు, ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదు, అసలు ఏమైంది చెప్పు. నేను ఇప్పుడు ఏం చెప్పలేను, మనం కలుద్దాం. చెప్పు, ఎందుకు పిలిచావు? చిన్నప్పటి నుంచి నాకు అది చేయి ఇది చేయి అని చెప్పేవారే లేరు. ఎప్పుడు సిగరెట్ తప్ప ఇంకో ఆలోచన ఉండేదే కాదు. అలాంటిది నిన్ను చూడగానే ఫస్ట్ టైం నా లైఫ్ కొత్తగా స్టార్ట్ అయినట్టు అనిపించింది. నేను సిగరెట్ని ఎంజాయ్ చేస్తున్నాను అనుకున్నా, కానీ సిగరెట్తో పాటు నా లైఫ్ని కూడా కాల్చుకుంటున్నాను, నాకు తెలియలేదు. అసలు ఏం చెప్పాలనుకున్నావు చెప్పు. మీరేనా మిస్టర్ వరుణ్? ఆ, మీరే వచ్చారా లేదా మీతో పాటు ఎవరైనా వచ్చారా? నేను ఒక్కనే మేడం, పేరెంట్స్ ఎవరు లేరు. మీరు ఎప్పటి నుంచి స్మోకింగ్ స్టార్ట్ చేశారు? ఒక 5 years అవుతుంది మేడం. ఫన్ అండ్ క్యూరియాసిటీతో స్మోకింగ్ అనేది స్టార్ట్ చేస్తారు. లేటర్ ఆన్ ఇట్ బికమ్స్ ఎ హ్యాబిట్. యూ పీపుల్ నో దట్ స్మోకింగ్ అనేది చాలా డేంజరస్. చాలామంది మీలానే సఫర్ అవుతున్నారు. యాజ్ యూ పీపుల్ నో దట్ సిగరెట్ కంటైన్స్ నికోటిన్. ఇట్ ఈస్ ఆల్రెడీ డిపాజిటెడ్ ఇన్ యువర్ లంగ్స్ అండ్ నర్వ్స్. సో ఫైనలీ సారీ టు సే దిస్, ఇంకా 2 months కంటే ఎక్కువ ఛాన్స్ లేదు. నేను లైఫ్ లాంగ్ నీతో ఉండాలనుకున్నాను, కానీ నా లైఫ్ ఇలా మధ్యలో అయిపోతుంది అనుకోలేదు. నాతో ఉంటే నీ లైఫ్ కూడా నాశనం అయిపోద్ది. నీకు నాకన్నా మంచి అబ్బాయి దొరుకుతాడు, వాడితో కొత్తగా లైఫ్ స్టార్ట్ చేయి, హ్యాపీగా ఉండు. సిగరెట్ ఈ జనరేషన్లో బాగా ట్రెండ్ అయిపోయిన పదం. ఎంత ట్రెండ్ అయిపోయిందంటే మనిషి గాలి పీల్చకుండా బ్రతకగలడేమో కానీ సిగరెట్ పీల్చకుండా బ్రతకలేడు. దీనివల్ల ప్రపంచంలో చాలామంది బాధపడుతున్నారు. అలా ఎవరు బాధపడకూడదని తీసిన లఘు చిత్రమే మై ఫుల్ స్టాప్. యాక్షన్. ఇది చూడు, కెమెరా చూడుకో. అంత స్మూత్. యాక్షన్. కట్.